వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పేదలకి సెంటు భూమి ఇస్తా ఉంటూ కలలు చూపించి ఆ పేరుతో భారీ భూదోపిడీ జరిపినటువంటి వ్యవహారం 2019-24లో జరిగినటువంటిది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గత ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు అనేటువంటి పథకం వెనకాల జరిగినటువంటి అక్రమాలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలనంగా వెలుగులోకి వచ్చాయి. అంటే ఇందులో పెద్ద సంచలనం అనేది ఇప్పుడేమీ లేదండి. దాదాపుగా 4,000 నుంచి 8,000 కోట్ల రూపాయల స్కామ్ ఇందులో జరిగింది అని 2022-23 సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ వారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ జనసేన ఆ రోజుల్లోనే దీని మీద ఎంత పోరాటం చేసిందనేది అందరికీ తెలిసిందే. పేదలకి ఇళ్ళు కట్టించాలనే పేరుతో భూములు సేకరించారు. సేకరించిన విధానం పూర్తిగా అవినీతి కేంద్రంగా మారింది. అధికార పార్టీ నేతలు ముందుగానే తక్కువ ధరలకి భూములు కొని అదే భూముల్ని ప్రభుత్వానికి భారీ ధరలకి విక్రయించి 100 కోట్లు దోచుకున్నారు. పేదలకు మాత్రం పనికిరాని భూములు కేటాయించగా నాయకులు మాత్రం సంపదలు కొట్టేశారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి మడ అడవుల్ని, కాకినాడలో మడ అడవుల్ని నరికి దాదాపు ఒక 200 ఎకరాల్లో అక్కడ, అలాగే చవుడు నేలలు వర్షం వచ్చింది అంటే దాదాపు 10-15 అడుగులు నీరు నిలిచిపోతుంది ఒక్కొక్కసారి. అలాంటి లోతట్టు ప్రాంతాల్లో తర్వాత గతంలో బడుగు బలహీన వర్గాలకి, దళితులకి ఇచ్చినటువంటి భూములు, అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెనక్కి తీసుకొని అండ్ ఇంకా కొన్ని చోట్లయితే ఎకరం 10 లక్షలు ఉంది అంటే 5 లక్షలకే ఎకరం కొనేసి ప్రభుత్వానికి 15 లక్షలకి 20 లక్షలకి దాన్ని అమ్మినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో, శ్మశానాల్లో కావచ్చు, ఊరికి దూరంగా రోడ్లు కూడా లేకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా వైఎస్ఆర్ జగనన్న కాలనీ అని చెప్పి పేరు పెట్టి దాంట్లో ఇన్ఫ్యాక్ట్ దీని మీద ఆ మోడల్ ఇంటికి సంబంధించి కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు శాసనసభలోనూ అలాగే ఇంకొక మీటింగ్లోనూ చాలా వ్యంగ్యంగానే మాట్లాడారు. అందరికీ తెలిసినటువంటిదే. సో ఇందులో నిందితులు ఎవరున్నారు ఏంటి అన్న దగ్గరకు వచ్చేసరికి మాజీ కీలక సలహాదారుగా ఉన్నటువంటి అజయ్ కల్లం పేరు ఈ భూ కుంభకోణంలో వినిపించడమే చాలా సంచలనంగా మారింది. విశాఖపట్నం పరిధిలో ప్రభుత్వ భూముల కేటాయింపులు, అలాగే లేఅవుట్స్ అభివృద్ధి పేరుతో జరిగినటువంటి అక్రమాలు, వీటన్నిటి మీద ఈ విచారణ సంస్థలు దృష్టి సారించాయి. ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లే ఈ స్థాయి దోపిడీకి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు రావడం మీద వ్యవస్థ మీద నమ్మకాన్ని దెబ్బతీస్తోంది అనేది అధికారులు చెప్తున్నటువంటి అంశం. అలాగే ఆవ భూములు, బురదలో పేదలు, కోట్లలో నేతలు. దీనికి సంబంధించి తూర్పుగోదావరిలో ఆవ భూముల వ్యవహారం, దీని మీద గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చాలా గట్టిగా పోరాడారు. ఈ ఆవ భూములకు సంబంధించి సాగుకి పనికిరాని చిత్తడి భూములని మార్కెట్ విలువ కంటే 5 నుంచి 6 రెట్లు ఎక్కువ ధరలకి కొనుగోలు చేసి మధ్యలో భారీ కమిషన్లు పంచుకున్నారు అనేది విజిలెన్స్ కమిషన్ తేల్చింది. పేదలకు మాత్రం బురద భూములు, నేతలకు మాత్రం బంగారు లాభాలు. ఇదే ఆ పాలనలో అసలు రూపం అన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ భూసేకరణ దగ్గర నుంచి లేఅవుట్ల తయారీ వరకు ప్రతి దశలోనూ కూడా అవినీతి అనేది చెలరేగింది. అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకి లాభం వచ్చే భూములని మాత్రమే వాళ్ళు ఎంపిక చేయించారు. నిజమైన లబ్ధిదారులకి కేవలం సెంటు భూమి మాత్రమే దక్కినందుకు నేతలకి మాత్రం 100 ఎకరాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు చర్యలు. ప్రస్తుత ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలకి సిద్ధమవుతోంది. పాయింట్ నెంబర్ 1, అక్రమాలకు పాల్పడిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళ ఆస్తులను రికవరీ చేయడానికి అడుగులు వేస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఈ భారీ భూదోపిడీలో త్వరలోనే కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు వస్తున్నాయి. నెంబర్ 3, టైటిల్లో చెప్పినట్టు వేచి చూడాల్సిందే. ఎందుకు అనంటే 22 నెలల కాలంలో ఇప్పటివరకు ఎన్ని స్కాములు బయటకు వచ్చాయి, అందులో ఎంతమందిని అరెస్ట్ చేశారు? చాలామందిని అరెస్ట్ చేయలేదు. బియ్యం స్కామ్ ఉంది, రేషన్ బియ్యం స్కామ్ ఉంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని సీజ్ ద షిప్ అన్నారని చెప్పి ఇప్పటికీ ఎద్దేవా చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా ఎవరిని అరెస్ట్ చేశారు, ఎంతమంది అరెస్ట్ అయ్యారు? పేర్ని నాని ఏమైనా అరెస్ట్ అయ్యారా? బికాజ్ ఆయనంతటా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒప్పుకున్నటువంటిది. కొల్లు రవీంద్ర దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడారు అని, అందులో పేర్ని నాని గారి భార్య అందులో నిందితురాలుగా ఉన్నారు, వాళ్ళ గొడవల్లో ఇవన్నీ కూడా దొరికాయని, ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయని, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొల్లు రవీంద్ర గారిని మందలించారని, నీకేమన్నా ఉంటే నాని మీద, ఆయన కొడుకు కిట్టు మీద చూసుకో, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అని చెప్పి పేర్ని నాని చెప్పారు. కానీ ఆ బియ్యం కేసులో ఆయన ఇప్పటికీ అరెస్ట్ కాలేదు. తర్వాత 2 కోట్ల రూపాయలు ఎంతో ఫైన్ ఏదో కట్టారు అనేది ఒక వార్త. సెకండ్, సైలెంట్గా ఉన్నప్పటికీ, ఒక్క మాట కూడా ఇప్పటికీ మాట్లాడకుండా ఉన్నప్పటికీ
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ బియ్యం వ్యాపారానికి సంబంధించి చాలా కీలకంగా ఆయన ఉన్నారు అని చెప్పి ముందు నుంచి ఆరోపణలు. కానీ ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ కూడా జరగలేదు. అలాగే ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్టులు జరగలేదు. ముఖ్యంగా కాకినాడ పోర్టు దీని అంతటికీ కూడా ఒక కేంద్రంగా మారింది. అలాగే మచిలీపట్నం దగ్గర కూడా కీలకంగా మారింది. ఇక్కడి నుంచే మొత్తం అంతా కూడా సముద్ర మార్గంలో వేరే చోట్లకి పంపించడం ఇదంతా అయ్యింది అనేది ఒక మాట. కానీ ఇందులో అరెస్టులు అనేవి ఎక్కడా ఎప్పుడు జరగలేదు అన్నటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఆవు భూములు కావచ్చు, చౌడు భూములు కావచ్చు, లేదంటే అసైన్డ్ భూములు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్న చోట వాళ్ళకి ఎక్కడైతే వ్యాపారం జరుగుతుందనుకున్నారో అక్కడ చేసినటువంటి లేఅవుటింగ్ ఇదంతా, దీంట్లో అజయ్ కల్లం లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలా, లేదంటే ఈ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఏమైనా ఇచ్చినటువంటి సలహాలా, గృహ నిర్మాణ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద చేసినటువంటి సలహాలా, ఏదైనప్పటికీ అవినీతి మాత్రం చాలా భారీగానే జరిగింది అని ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా ఆరోపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో, ఎందుకంటే జనసేన కూడా ఈ సెంటు పట్టాలకి సంబంధించి ఇంకేముంది కాలనీలు కట్టేశారు, ఇళ్ళు ఇచ్చేశారు అన్న దగ్గర ఎంత నాసిరకంగా, కనీసం పునాదులు సైతం ఎంత నాసిరకంగా ఉన్నాయో ఒక పెద్ద డ్రైవ్ అనేది దాని మీద నడిపింది. ఇప్పుడు చర్యలకి సిద్ధం అయితే ఎప్పుడు తీసుకుంటారో అన్నటువంటి ప్రశ్న మాత్రమే ఇక్కడ మిగులుతోంది. బికాస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మంచిదై ఉండొచ్చు, సెంటు భూములు, సెంటున్నర భూములు పేదలకు ఇవ్వాలి అని, ఇల్లు లేనటువంటి పేదలకు ఖచ్చితంగా ఇవ్వాలి అన్నటువంటిది తప్పు లేదు, దాన్ని ఎవ్వరూ కూడా తప్పు అనరు. కానీ ఆలోచన ఉదాత్తమైన ఆచరణ దగ్గరకు వచ్చేసరికి మొత్తం అక్రమాలు అవినీతిమయమైనప్పుడు దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. బికాస్ ఆ పేరుతో కొల్లగొట్టినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద స్థాయిలో అయినా ఉండొచ్చు, ఎవరి మిత్రులైనా అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేటువంటిది కఠినంగా అమలు చేయాలి. ఎందుకంటే కొల్లగొట్టినటువంటిది ప్రజల సొమ్ము ఒకటే కాదు, అది ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ఖజానాకి ఏర్పడినటువంటి నష్టం, దాన్ని పూడ్చాలి. లేదంటే రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితికి ఏం చెప్పలేం. సో ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది అనే దాని మీదే ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. చూద్దాం. మొత్తం ఈ నివేదికలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అందాయని అంటున్నారు. అక్రమాలను పాల్పడిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తూ ఉంటున్నారు, ఆస్తులను రికవర్ చేస్తూ ఉంటున్నారు. మరి ఎప్పుడు అనేది మాత్రం లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.